ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ప్రియులారా, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు, సమస్త జనముల మీద పరచబడిన తెర పాపమయ్యున్నది. సమస్త మానవాళి పాపమును తీసివేయటు కొరకై కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి కొండపైన యజ్ఞ పశువుగా, బలి పశువుగా మన కొరకు బలి అయి ఆ ముసుగును తొలగించి ఉన్నారు. పాపము అనే ముసుగు, పాపము అనే తెర, శాపము అనే ముసుగు, శాపము అనే తెర, మరణము అనే ముసుగు, మరణము అనే తెర యేసుక్రీస్తు ప్రభువారు తొలగించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి ఆయన యందు విశ్వాసముంచి నేను పాపిని ప్రభువా అని మన పాపములు ఒప్పుకుంటే పాప క్షమాపణ కలుగు చేసి గొప్ప సమాధానమునిచ్చు దేవుడై ఉన్నాడు. మన పాపముల నుండి, మన శాపముల నుండి, మన మరణము నుండి ఆయన మనల్ని విముక్తులుగా చేయు దేవుడై ఉన్నాడు. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము అట్టి మనలను ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ భాగ్యమును పొందుకొని ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుదుముగాక, మహిమ నుండి అధిక మహిమను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువాని స్తుతిస్తున్నాము. ఈ వాక్యమును మా అందరి జీవితములో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ ముసుగులేని ముఖముతో నీ మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయులాగున ప్రతి ఒక్కరి జీవితములో ఉన్న పాపమును, శాపమును, మరణమును, అవిశ్వాసమును, ఇట్టి ముసుగులను తొలగించుమని, గొప్ప ఆనంద సంతోషాలతో నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.